పట్టు చీరలు మనకు ఫ్యాన్సీ చీరలుంటాయి గదా! బార్డరొచ్చినయి. బార్డరొచ్చిన వాటికి లుక్కు గావాలంటే ఇగో ఇలాంటి డిజైన్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. చూడండి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ డిజైన్. ఇప్పుడు ఈ మొత్తం ఇదే నడుస్తుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే ఉంటది చూడండి మీరొకసారి. ఇలా పట్టుది ఇది ఫ్యాన్సీ ఇప్పుడు 2000, 1500 అలాంటి చీరలు కొంటాం గదా! మనము. అలాంటిది ఈ బ్లౌజు ఆళ్ళకు. ఇప్పుడొచ్చేసి నేను కొలతలు ఇంచు ఎలా ఏ ఇంచు ఎక్కడ తీసుకోవాలి కొలతలతో సహా చూపిస్తా. లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫాలో గార్రి. మీకు కొత్త కొత్త వీడియోలు తీసి చూపిస్తుంటా. ఇప్పుడు 8 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నా చేతొచ్చేసి 8 ఇంచులు. ఎవ్వరికైనా సరిపోతది. 10 ఇంచుల పొడవు తీసుకుంటున్నా. 10, 10:30 ఎవ్వరికైనా 10, 10:30 కంటే ఎక్కువేముండదు. సరిపోతది. ఇంకా 9, 9:30నే వస్తది కొంతమందికైతే పొడుగున్న వాళ్ళకి 10:30, 10. 10 ఇంచుల పొడవు, ఇక్కడ 6 ఇంచులు. 10-6 దగ్గరికి ఇలా గుర్తుపెట్టుకోవాలి. చూడండి మీకు కొలతలు కరెక్ట్‌గా చూపిస్తా. ఇక్కడ 3 ఇంచులు, 2 ఇంచులు దగ్గరకొచ్చినంక మళ్ళీ కిందికి డౌన్ గావాలి. ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో 2 ఇంచుల దూరం ఉన్నప్పుడే డౌన్ చేసుకుంటూ 2:30 ఇంచులు ఉన్నప్పుడే మళ్ళీ కిందికి డౌన్ జేయాలి. అట్లయితే మనకు సంక దగ్గర ముడత రాకుండా ఉంటది. ఇప్పుడు ఇంత క్లాత్ తీసుకున్నా నేను మొత్తం మీద చేతికైతే 2 చేతులకు ఇలానే తీసుకోవాలి. బార్డర్ వచ్చింది కాబట్టి డిజైన్ మీకు కొత్త మోడల్ ఇప్పుడు ట్రెండింగ్ ఏదైతే నడుస్తుందో న్యూ మోడల్ చేతులు మీకు చూపిస్తున్నా. ఇలా ఇంచు తీసుకొని ఇంచు దగ్గర నుంచి ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఒక ఇంచు, ఇంచున్నర. కుట్టులో కోత ఆపించు కాబట్టి ఇంచున్నర తీసుకోవాలి. మనకు కుడితే ఆపించు పోతది. ఇప్పుడు పైన మనం చేతు 10 ఇంచులు తీసుకున్న తర్వాత పైనొచ్చేసి 6 ఇంచులు తీసుకున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 తీసుకోవాలి. 5 ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ పైకి 6 ఎంతనన్నా తీసుకోవచ్చు. నేను 6 కుచ్చులు, 5 కుచ్చులు పెట్టాలనుకుంటున్నా కాబట్టి 6 ఇంచులు తీసుకున్నా. ఇగో ఇలా డౌన్ చేసుకుంటూ మళ్ళీ అందులో కలిపేసుకోవాలి నీట్‌గా. ఇక్కడ 5, 6, 10, 8 చూశారు గదా! 8 ఇంచుల వెడల్పు సంకపిలకలు ఏం పట్టవు ఎవ్వరికైనా. కరెక్ట్ కొలతలు. ఇలా మనం కట్ చేసుకొని కుట్టుకుంటే ఎంత ఎట్లొస్తుంది మీకు కుట్టినాక గూడా చూపిచ్చాను గదా! ఇట్లా కట్ జేసుకోవాలి. మెయిన్ చేతు ఇలా కట్ జేసుకొని లైనింగ్ ఏమో 10 ఇంచులతోనే తీసుకోవాలి. 10 ఇంచుల పొడవు, 8 ఇంచుల వెడల్పు సరిపోతది. ఎందుకంటే లైనింగ్ కుచ్చులు పెట్టాం గదా! అందుకని ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ మాత్రం చేతి ఎంతుంటే అంతే తీసుకోవాలి. అన్ని చేతుల్లాగానే 8 ఇంచుల వెడల్పు, 10 ఇంచుల పొడవు వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నా. ఇలా కట్ జేసుకోవాలి. కరెక్ట్‌గా కట్ జేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడొచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఉంది గదా! మనకు చాలా లుక్కొస్తది. తొడుక్కున్నా గాని ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది. మీరైతే చాలా వరకు ఇగో లైనింగ్ పెట్టి ఇలా కట్ జేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! పైన ఎంత 6 ఇంచుల పొడవు, 5 ఇంచుల వెడల్పు, పైన లాస్ట్‌లో 2 ఇంచున్నర, 2 ఇంచులు ఉండాలి. చూశారు గదా! ఇలా రౌండ్ షేప్ జేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇది మీకు కుట్టడం చూపిస్తా. కట్ జేయడం చూపిచ్చా గదా! లైనింగ్, ఒరిజినల్ క్లాత్ కట్ జేయడం చూపిచ్చా. లైనింగ్ పక్కన పెట్టుకుందాం. ఒరిజినల్ క్లాత్ తీసుకుందాం. లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ జేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ జేయండి. ఒక ఇంచున్నర గ్యాప్ వదిలేసి మనకు 5 గావాలనుకుంటే 5, 6 గావాలనుకుంటే 6 ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి నీట్‌గా. నేను ఇలా గుర్తులు పెడుతున్నా చూడండి. అక్కడ స్ట్రెయిట్‌గా చూసి ఇక్కడ గూడా పెడుతున్నా. కొలతలు తీయకుండా పెడుతున్నా. ఇలా మనం ఏవైతే గుర్తులు పెట్టామో ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. మధ్యలో గుర్తుపెట్టుకోవాలి. మన కుట్టు మధ్యలో రావాలి. ఇగో ఇట్లా స్ట్రెయిట్‌గా ఈ మధ్యలోనే రావాలి. ఎక్కడ గూడా మిస్ కావద్దు కుట్టు. కుచ్చు మధ్యలో ఆపించు లోపలికి పోవాలి. ఆపించు కుట్టు కనిపియాలి. అర్థమైందనుకుంటా. ఒక హాఫ్ అంతా క్లాత్ లోపలికి పోవాలి. హాఫ్ అంతా బయటికి కనిపియాలి. ఒక్కొక్క కుచ్చు నీట్‌గా మధ్యలో కుట్టు పెట్టుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ మన వైపు మలుపుకోవాలి కుచ్చులు. మన వైపు మలుపుకుంటే మనకు నీట్‌గా వస్తాయి. చూడండి చాలా సింపులు. ఇది పెద్దగా ఏముండదు. సింపుల్‌గా మీకు అయిపోతది. కుట్టడం తొందరగా అయిపోతది. లైనింగ్ ఏమో అన్ని చేతుల్లాగానే పడతది. ఒరిజినల్ క్లాత్ మాత్రం ఎక్కువుండాలి. పట్టు చీరలలో ఎట్లైనా పెద్దగొస్తది బ్లౌజు. మనకు ఎక్కడ గూడా సరిపోతది. చిన్నగా ఏం రాదు. ఇప్పుడు నేను ఇలా 4 కుచ్చులు పెట్టా. 5 కుచ్చులు పెట్టా. కానీ ఇంకొక కుచ్చు గూడా 6 కుచ్చులు వచ్చేలా ఉన్నాయి. క్లాత్ చూస్తే పొడవు ఎక్కువైతది చేతు.
ఇవి ఇక్కడ మలుపుకోవాలి. ఈ కుచ్చులు ఏవైతే మనం పెట్టామో రివర్స్ అక్కడ మలుపుకుంటూ ఒక్కొక్క కుచ్చుని ఇలా మలుపుకుంటూ రావాలి నీట్‌గా. ఇట్లా కుచ్చులు మలుపుకుంటూ రావాలి. నీట్‌గా ఒక్కొక్కటి మనం ఆపించి మలిపాం గదా! మళ్ళా ఆపించి మలపాలి అక్కడ. ఎందుకంటే లుక్కు ఎక్కడ ఈ పట్టు దాంట్లోకైతేనే మనకిట్లొస్తది. ఈడ కొంచెం ఎక్కువైంది. ఎక్కువైతే ఇంకొక కుచ్చు పెడతా. అందుకని ఇప్పుడైతే ఇక్కడ కుట్టు పెట్టి పెడుతున్నా. చూడండి. మనకు ఇప్పుడు ఇట్లొస్తేనేమో పెడతా. ఇట్లా రాకుంటే తీసి ఆ కుచ్చు పెట్టినంకనే ఇప్పుడు ఇంకొక కుచ్చు ఇలా కుట్టు పెట్టుకోవాలి. చూశారు గదా! ఇప్పుడు ఈడొక కుచ్చు ఎక్స్‌ట్రా మడత పెట్టాను గాబట్టి, ఈడకొచ్చి ఒక కుచ్చు మడత పెట్టి కుట్టు పెడుతున్నా. ఒక కుచ్చు దగ్గర. మళ్ళీ పట్టేసినట్టయితది. నీట్‌గా రాదు. అందుకని. ఇప్పుడు ఇంకో కుచ్చు 6 కుచ్చులు పెట్టాను. ఎందుకంటే క్లాత్ ఎక్కువనే ఉంది గాబట్టి 6 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఇట్లా సేమ్ కుచ్చులు పెట్టుకున్నాను గదా! ఈ ఒక్కటి గూడా కరెక్ట్ వస్తలే అని మళ్ళీ నీట్‌గా అన్నీ రావాలి. ఒక్కటి రాకపోయినా మనకు లుక్ పోతది. ఇప్పుడు ఇటు నుంచి ఈడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మలపాలి. ఫస్ట్ అక్కడ ఎట్లా మలిపామో ఈ కుచ్చులు గూడా సేమ్ అక్కడనే మలపాలి. లైక్ చేయండి. షాపింగ్ జేయాలా, బయటికి షాపింగ్ ఎళ్లి చేయలేని వాళ్ళు, ఇంట్లోనే ఉండి షాపింగ్ జేయాలనుకున్న వాళ్ళు నేను కింద లింక్ ఇస్తా. మీకు ఏవి గావాలన్నా టైలరింగ్‌కి సంబంధించిన క్లాతులు గావచ్చు, దారాలు గావచ్చు, మిషన్‌లు ఏది గావాలన్నా దొరుకుతుంది. కింద లింక్ ఇస్తా షాపింగ్ జేయండి. ఇప్పుడొచ్చేసి నీట్‌గా మనం అవతల ఎలా కుచ్చులు ఇక్కడ మలిపి పెట్టామో ఇవి గూడా సేమ్ మలిపి ఇలా ఆపించి ఇక్కడ మలిపి మళ్ళీ కుచ్చులు కుట్టు పెట్టుకోవాలి 2 సైడ్‌ల. చూడండి ఫ్రెండ్స్ మీకైతే నచ్చి మీకు నచ్చే విధంగానే చూపిస్తున్నా. కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న మోడల్. ఇవి ఫ్యాన్సీ చీరలకు, పట్టు చీరలకైతే చాలా బావుంటుంది. మెత్త చీరలకైతే అంత బావుండదు. ఇప్పుడొచ్చేసి ఇలా రెడీ అయింది మొత్తం. మనం ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసినంక ఇట్లా రెడీ అయింది. ఇప్పుడొచ్చేసి కింద లైనింగ్ తెచ్చి మంచుమల్ల పైన పెట్టాలి. మంచుమల్ల పైన పెట్టి ఇప్పుడు ఏదైతే మనం ఈ కుర్తు పెట్టాము గదా! ఇట్లా రౌండ్‌గా వచ్చే విధంగా ఇది ఇట్లా కట్ జేసుకోవాలి. ఒక్కటి కట్ జేసుకోవాలి. లైనింగ్ అయినా పర్వాలేదు, ఒరిజినల్ అయినా పర్వాలేదు. నేను ఒరిజినల్ క్లాత్ కట్ జేశా. ఒరిజినల్ పైన గుర్తు పెట్టానని ఒరిజినల్ కట్ జేశా. నీట్‌గా ఈ షేపు మనం ఏ షేప్‌లో అయితే పెట్టుకున్నామో అదే షేపు ఒక హాఫ్ ఇంచ్ అంత పైకోవాలి. ఇది ఎంతుందో అంత కుడితే మనకు తేడా కనిపియదు. మనకు డిజైన్ పెట్టినట్టు అనిపియదు. ఇప్పుడైతే నేను ఎట్లుందో అట్లా కుడుతున్నా. కుట్టినంక ఒకసారి మలిపి చూపిస్తా మీకు. ఇప్పుడొచ్చేసి ఇలా మనము ఒక ఇంచు పైకెట్టాము గదా! ఇంచున్నర పెట్టుకోవాలి. ఎంతకైనా మంచిది. ఇంచున్నర పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ కుట్టు పోయినంక మనకు ఓపెన్ ఇంచ్ కనిపిస్తది. కుట్టినంక ఓపెన్ ఇంచ్ కనిపియాలి. ఈ విధంగా కుట్టుకోవాలి నీట్‌గా. కుట్టు రెండోసారి కుడుతున్నా. ఎందుకంటే కుట్టు రాలేదు కరెక్ట్‌గా. దారం ఊడిపోయి కరెక్ట్ కుట్టు రాలేదు. కొంచెం దూరం ఇగ మొత్తం కుడుతున్నా. ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసుకొని నీట్‌గా కట్ చేసుకొని కాట్లు పెట్టుకోవాలి. ఒకటి, 2, 3 కాట్లు పెట్టుకొని మధ్యలో కాటు పెట్టి కరెక్ట్‌గా ఇట్లా కాటు పెట్టుకోవాలి. పెట్టి ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసి మూలలు కరెక్ట్ వచ్చేలా నీట్‌గా మూలలు వచ్చేలా చూసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు తెలవని విషయం కామెంట్‌లో తెలియజేయండి. నాకు తెలవని విషయం కూడా కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడొచ్చేసి నీట్‌గా గట్టిగా పట్టి లైనింగ్ ఎక్కడ కనిపియకుండా ఒరిజినల్ క్లాత్ పైనే నీట్‌గా ఏసిన ఈ బార్డర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ దారం పెట్టాం కాబట్టి ఏసినట్టు కూడా ఉండదు, కనిపియదు. ఆ విధంగా మనం ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఈ మూల కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ప్రతి మూల దగ్గర నీట్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. 2 వైపులా సేమ్ రావాలి. ఒక సైడ్ వచ్చి ఒక సైడ్ రాకపోయినా లుక్ పోతది. ఈ సూది లోపలున్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. కొంచెం మూల కరెక్ట్ రావట్లేదు. ఇంకా కొంచెం హాఫ్ ఇంచ్ పైకి కుడుతున్నా నేను. మళ్ళీ ఏం కుడుతుందా అనుకున్నారు. నేను ఫస్ట్ ఇంచే పెట్టాను కాబట్టి కరెక్ట్ సెట్ కాదని ఇప్పుడే తీసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి కుట్టి ఈడ మాత్రం ఇళ్ళకే కలిపేస్తున్నా. కట్ చేసి కుట్టా. కొంచెం హాఫ్ ఇంచ్ పైకి పెంచా. అంతే. ఇప్పుడు మొత్తం కుట్టినంక ఇలా రెడీ అయింది. మీకు ఎంతమందికి నచ్చింది? ఇది ఎంతమంది ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయట్లేదు. లైక్ చేసి చూడండి. మీలాగా ఇంకా చాలా మంది నేర్చుకుంటారు. ఈ కుట్లు ఏవైతే ఉన్నాయో లైనింగ్ జరగకుండా ఉండడానికి కుట్టు పెడుతున్న పైన. ఈ కుట్టులోకే పోతది. బ్లౌజ్‌కి అతికిస్తే కుట్టులోకే పోతది.
మనకు పూసలుంటాయి గదా! మనకు తెల్ల పూసలు గావచ్చు, గోల్డ్ కలర్ పూసలు గావచ్చు, ఏ పూసలైనా పర్వాలేదు. పూసలుంటాయి గదా! తెల్లవి. నేను లేవకుండా ఉండడానికి కుట్టేశాను. ఇప్పుడొచ్చేసి ఇదొచ్చేసి ఇట్లా రెడీ అయింది. పూసలు తీసుకొని, గమ్ము తీసుకొని నీట్‌గా ఇలా అతికించుకోవాలి. ఒక్కొక్క కుచ్చు 6 కుచ్చులు పెట్టాం. 6 పూసలు అతికించుకోవాలి. గోల్డ్ గావచ్చు, మనకు నచ్చిన కలర్ మనిష్టం. ఇక్కడ ఇగో ఇట్లా పూసలొస్తాయి గదా! ఒక పూస కిందికి వచ్చి మనకు చీరలకు ముడేస్తుంటాం గదా! అలాంటిది ఇగో ఈడ పెట్టుకోవాలి కిందికి. 2 పూసలు పెట్టా నేను. 2 గోల్డ్, ఒకటి తెల్లది. చూడండి ఫ్రెండ్స్.